ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. యథా ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని కనపరచెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని కనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. దేవుని వాక్యమైన ప్రియులారా, ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభు వారి శుభప్రదమైనటువంటి నామములో మీకు వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ ప్రాతకాలం లోకా వ్రాసిన సువార్త 10వ అధ్యాయం 40వ వచనం చదువుకున్నాం. మార్త విస్తారమైన పని పెట్టుకున్నటి చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున మీకు చింత లేదా? మాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమని. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మీ సన్నిధానంలో ఈ మార్నింగ్ డివోషన్లో పాలు పొందుతూ ఉండగా వ్యూ చేసే ప్రతి బిడ్డను దీవించమని, మీరు మాతో మాట్లాడమని, మాకు అవసరమైనటువంటి సందేశము, హెచ్చరిక, ప్రోత్సాహము మీరు అనుగ్రహించము, బలపరచమని, మీరే మీ మాటలు మాకు అందించి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం క్షేమము కాని విస్తార విషయములు అనే అంశం నేను మీతో షేర్ చేసుకోవాలని నడిపింపబడుతూ ఉన్నాను. విస్తార విషయాలంటే అనేక విషయాలు. అవి మన ఆత్మకు క్షేమం కలిగించనివి. ఈ విస్తార విషయాలు ఏం చేస్తూ ఉంటాయి అంటే మనిషిని చాలా బిజీగా ఉండేటట్టు చేస్తూ ఉంటాయి. ఇక్కడ లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభు ప్రవేశించినటువంటి బేతనియా గృహంలో మార్త ఆయనను చేర్చుకున్నదని 38వ వచనంలో వ్రాయబడి, ఆమె సహోదరి మరియ. వీరిద్దరి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలన చేస్తే
ఇనిషియేటివ్ తీసుకోవటంలో మార్త ఇనిషియేటివ్ తీసుకునేది. కానీ ప్రయారిటీస్ని చక్కగా డిసైడ్ చేసుకునేటటువంటి విషయాల్లో మరియ మంచి మాదిరిగా కనబడుతూ ఉన్నది. గమనించండి, పెద్దానికి కొంచెం మాట్లాడేటటువంటి, ముందుకు వచ్చేటటువంటి, లీడర్షిప్ తీసుకునేటటువంటి, బిజీగా ఉండేటటువంటి స్వభావం మార్తమ్మ యొక్క స్వభావం. 40వ వచనంలో మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత, మంచి బిజినెస్, విస్తారమైనటువంటి పని. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మార్త విస్తారమైన పని పెట్టుకున్నది. మనం గెస్ట్ ను ఒకరిని పిలిచామనుకోండి, గెస్ట్ ను పిలిచినప్పుడు వారి కొరకు భోజనం చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. పిలిచేం కనుక ఆతిథ్యం ఇవ్వాలి. యేసు ప్రభుతో పాటు ఆయన శిష్యులు ఉన్నారు, వారందరికీ ఆతిథ్యం ఇవ్వాలి. మరి ఆతిథ్యం ఇవ్వాలి అంటే సిద్ధం చేయాలి. వంటగదిలో చాలా పని ఉంటుంది, మెన్యూ చాలా ప్లాన్ చేసి ఉంటుంది ఈమె మార్త. సహాయకులు లేరు, అందువల్ల తనకు టెన్షన్ పెరిగింది. బహుశా దూరంగా వచ్చి మరియ తను చూస్తుందేమో, పిలుద్దామని, సైగ చేద్దామని ప్రయత్నించిందేమో. ఈమె మాత్రం తదేకంగా యేసు ప్రభు మాటలు వింటూ కూర్చుంది. తల అటు ఇటు తిప్పటం లేదేమో, లాభం లేదనుకున్నది. చివరికి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? యేసు ప్రభు ఎందుకు చింతించాలి చెప్పండి? తండ్రి చిత్తం నెరవేర్చట ఆయనకు భోజనము, ఆయనకు పానం. ఈమె వాక్యం వినకుండా, బోధ వినకుండా గృహంలో చేర్చుకున్నటువంటి మరి బాధ్యత వహించే మార్తమ్మ, ఆమె వెళ్ళేది సరే, ఆమె దూరంగా ఉండి వంట చేస్తూ ఉంటుందేమో, కొంత విని కొంత వినకుండా. వినేటటువంటి మరియను నాకు సహాయం చేయమని మీరు చెప్పకూడదా? నీకు చింత లేదా? నా సహోదరు నన్ను విడిచినందున నాకు సహాయం చేయమని చెప్పి. ఈ విస్తారమైనటువంటి పనులు ఉన్నాయి చూడండి. మనిషికి ఏం తీసుకుని వస్తాయి? ప్రభు ఇక్కడ ప్రయారిటీస్, ప్రాధాన్యతలు ఆయన స్పెసిఫై చేశాడు. కొన్నిసార్లు ఒక రోజులో మనం చేయవలసినటువంటి పనులు అనేకం కనబడుతూ ఉంటాయి. చక్కగా మనం సార్ట్అవుట్ చేసుకుని ఏవి ఎప్పుడు చేయాలి ప్లాన్, మనం ప్లాన్ చేసుకోవటం చాలా బాగుంటుంది. ఆ ప్లాన్ అంతా దేవుని సన్నిధానంలో పెట్టి ప్రార్థన చేయాలి. ఒక భక్తుడు ఏమని పాట రాశాడంటే, ఎక్కువ పని ఉన్ననాడే ఎక్కువ ప్రార్థన చేయవలను, ఎక్కువ పనిలోని సగము అక్కడనే అయిపోవును అని పాట రాశాడు. ఎక్కువ పనులు ఉన్నప్పుడు ప్రార్థన చేయడానికి తీరిక ఎక్కడొస్తుందండి? పనులే కదా చేసుకుంటూ ఉండాలి. బండి నడవాలి, దినం, కుటుంబం, లేకుంటే మన బాధ్యతలు నెరవేర్చాలి అంటే ఎన్నో పనులు ఉంటూ ఉంటాయి. మరి అటువంటప్పుడు మనం ప్రార్థన చేస్తూ కూర్చుంటే, వాక్యం వింటూ కూర్చుంటే సరిపోతుందా? ఇది మొదటిది, ప్రాముఖ్యమైనది. అందుకే ప్రభు ఏమన్నాడంటే 41వ వచనం, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుతున్నావు గాని అవసరమైనది ఒక్కటే, మరి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో వచ్చింది. ఇట్ ఈస్ బెస్ట్, ఉత్తమమైనది. మిగిలిన అవి కూడా కావాలి, కానీ ఇది ప్రాముఖ్యమైనది, మొదటిది. యేసు ప్రభు వచ్చాడు, మార్త కూడా వచ్చి మీటింగ్లో కూర్చుంది అనుకోండి, వంట చేయలేదు, మీటింగ్ అయిపోయింది, ఏం వడ్డిస్తారు? ఏం వడ్డిస్తారు చెప్పండి? కనుక మార్త యొక్క పని అవసరం లేదు అని కొట్టివేయలేం, కానీ దాని ప్రాధాన్యత రెండవ ప్రాధాన్యత. రెండవది,
పిలిచినటువంటి గృహస్థులు మీటింగ్లో కూర్చోకుండా మార్తా మరియ లాజరేటు కూర్చోడు. మనకు తెలుసు. ఆ తర్వాత లాజరు తాను పునరుద్ధరణైన తర్వాత యేసుక్రీస్తు ప్రభు తను లేపిన తర్వాత లాజరు యేసు ప్రభుతో భోజనానికి కూర్చున్నాడు అని మనం చదువుతాం. లాజర్ మీటింగ్స్ లో అంతకు మునుపు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసినట్టుగా మనకు సువార్తల ఆధారం కనిపిస్తుంది. పిలిచినటువంటి గృహానికి సంబంధించినటువంటి వారు మీటింగ్ లో కూర్చోకుండా వారు వంట చేస్తూ మీటింగ్ ఇంకెవరికో గ్రామస్తులకు బయట వారికి అన్నట్టుగా ప్రవర్తించడం అది మంచి మాదిరి కాదు. రెండవది, మరియా మార్త వంటి తొందర స్వభావం కాదు, సావధానంగా ఆలోచించేటటువంటి స్వభావం. కాబట్టి మార్త త్వరపడి ప్రభు దగ్గరకు వచ్చిన సహోదరు నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా అంటే యేసు ప్రభు చక్కగా చెప్పాడు, కూల్గా చెప్పాడు, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొని. మన ధ్యానం 40వ వచనం, మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత. మనం చేసేటటువంటి పనులు సాయంకాలం తీరిగ్గా కూర్చుని ఈరోజు నేను ఏం చేశాను, ఎన్ని పనులు చేశాను, ఎంత సమయం వెచ్చించాను, ఒక దినాన్ని అనలైజ్ చేసుకోగలిగితే కొంచెం మనకు వివేకం హెచ్చుతుంది. ఎలాగో మన టైం స్పెండ్ చేసాము, ఎలాగో మన టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది, ఎన్నెన్ని పనులు చేసాము, అందులో అవసరమైనవి ఎన్ని, అవసరం లేనివి, ఏ పనికి ఎంత సమయాన్ని వెచ్చించాలి. అవసరం లేనటువంటి దానికి ఎక్కువ సమయం వెచ్చించేవనుకండి, అది నీకంత ప్రయోజనకరం కాదు. ఎవరైనా ఒక వ్యక్తి ఒక పెద్ద షాప్కి వెళితే తన దగ్గర ఉన్నటువంటి లిమిటెడ్ మనీతో తాను ఏవి కొనాలో లిస్టు తయారు చేసుకుంటాడు. ఏదో ఒకటి కొంటాను అని అనుకుని వెళ్ళడు సుమా. తాను ముందుగా లిస్టు ప్రిపేర్ చేసుకుంటాడు, ఎంత క్వాంటిటీ కావాలో ప్రిపేర్ చేసుకుంటాడు. ఈరోజు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చిన వస్తువులు అనుకోండి, వస్తువులు అది వేరు సంగతి. షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి కొంటాను అని అనుకుని వెళ్ళడు కదా. మన యొక్క ధనం పరిమితమైంది, లేక మన కనులు ఎదుట కనిపించేటటువంటివి ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. సో కరెక్ట్గా అలొకేట్ చేయటం నేర్చుకోవాలి, అదే జ్ఞానం. నీ సమయాన్ని కూడా సరైన రీతిగా సద్వినియోగం చేసుకోవటం నేర్చుకోకపోతే జీవితంలో పెద్దగా నీవు దేవుల్లోనూ ఎదగలేవు, మనుషుల కొరకు ఉపయోగకరంగా ఉండలేవు, సమాజానికి ప్రయోజనకరంగా ఉండలేవు. కొంతమందిని గురించి మనం విన్నప్పుడు వారు ఈ లోకంలో నుండి దాటి వెళ్ళిపోయారట అని విన్నప్పుడు వారి గురించి మనుషులు చెప్పుకునే స్టేట్మెంట్ ఏంటంటే వారు వారి కొరకే జీవించారు, వారి ఇతరులకి ఎన్నడూ సహాయకరంగా లేరు. అది చాలా విచారకరం కదా. తమ కొరకు మాత్రమే తాము జీవించారు. తమ కొరకు జీవించడం తప్పని ఎవరు అనరు, కానీ తమ కొరకు మాత్రమే జీవించడం అనేది అది అంత వినటానికి మంచి మాట, లేకుంటే ఇంపైనటువంటి మాట కాదు. మోస్ట్ సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్, తమ కొరకు మాత్రమే ఆలోచించుకుని ఇతరులను గూర్చి కానీ, అక్కరలో ఉన్న వారిని గూర్చి కానీ, లేక సంఘాన్ని గూర్చి కానీ, సేవకులను గూర్చి కానీ, లేక దేవుడు తనకిచ్చేటటువంటి భారం కొలది తన సమయాన్ని, తన వనరులను షేర్ చేసుకున్నటువంటి వారు ఎందరో ఉన్నారు. మనిషి అనుకుంటాడు నాకు ఇవ్వబడిన ప్రతిదానికి కర్తను నేనే, నా ఇష్టం అని అనుకుంటాడు. అక్కడ వస్తుంది సమస్య. దేవుడు నీకు ఇచ్చిన సమయానికి కూడా నీవు ట్రస్టీవి, ధర్మకర్తవు అని అనుకుంటే నీ సమయాన్ని ఇష్టం వచ్చినట్టు వేస్ట్ చేయగలవా నువ్వు? డబ్బునే కాదండి, సమయాన్ని కూడా. దేవుడు నీకు టాలెంట్స్ ఇచ్చాడు. ఆ టాలెంట్స్ నీకు దేవుని కొరకు, దేవుని చిత్తానుసారంగానూ వాడాలి, దేవుని కొరకు వాడాలి, నీ కొరకు వాడుకోవాలి. కొన్ని మార్లు నీకున్నటువంటి టాలెంట్స్ వాటికి ఓపెనింగ్ యూజ్ చేయడానికి దొరకలేదనుకోండి, ఎవరో అడ్డుగా నిలిచారు. అడ్డుగా ఉన్న వారి మీద దేవుని శాపం వస్తుంది.
జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు సర్వాధికారి అనేటటువంటి అంశం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ మార్త విస్తారమైన పని పెట్టుకున్నది. సామెతల గ్రంథంలో సొలొమోను చెప్పినటువంటి ఒక చక్కని స్టేట్మెంట్, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం, విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు. విస్తారమైన మాటలు. నువ్వు మాట్లాడుతూనే ఉంటే నీవెప్పుడు నేర్చుకుంటావు? నీవెప్పుడు నీ సొంత పనులు చేసుకుంటావు? నీవెప్పుడు నీ ఇతర బాధ్యతల గురించి ఆలోచిస్తావు? నీవెప్పుడు దేవునితో మాట్లాడి ప్రార్థన చేస్తావు? చాలా మార్లు మనుషులు అనుకుంటారు టీవీలో ఆ కార్యక్రమాలు వస్తున్నాయి, ఈ కార్యక్రమాలు వస్తున్నాయి, చెత్త కార్యక్రమాలన్నీ వస్తూనే ఉంటాయి. ఆ చెత్తతో నింపుకోవాలా మనుషులు? విస్తారమైనటువంటి మాటలు. లోకంలో ఉన్నటువంటి మీడియా మానవుని బ్రెయిన్ ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. మానవుని యొక్క మనసును చెరిపి వేయటానికి సాతాను ఎన్నెన్ని కల్పించాలో అన్నీ కల్పిస్తూ ఉన్నది. నీవు విస్తారంగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు? కొంతమందికి ఫోన్ తీసుకుంటే తెలీదు, వారు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఎంతసేపు మాట్లాడారో తెలియదు. ఒక రోజు అయిపోయిన తర్వాత కూర్చుని దానికంటే ప్రాముఖ్యమైనది నేను ఎవరితో మాట్లాడి ఉండాలి, ఏమి మాట్లాడి ఉండాలి అని అనలైజ్ చేసుకుంటే మనిషి చాలా ఇంప్రూవ్ కాగలడు. మన జీవితాల్లో విస్తారమైనటువంటి సంభాషణ, విస్తారమైనటువంటి మాటలు. సొలొమోను అన్నాడు, దోషం ఉండక మానదు. దోషం సంగతి ప్రక్కన ఉంచండి, విస్తారమైన మాటలు ఎంత ప్రయోజనకరం నీకు నువ్వే ఆలోచించుకో. కొంతమందికి ఇతరులతో మాట్లాడకుండా ఒక రోజంతా ఉండాలి అంటే అది చాలా సిలువలాగా ఉంటుంది. ఉండగలవా? ఒక రోజంతా సెల్ ఆఫ్ చేసి ప్రక్కన పెట్టేసి చూద్దాం, ఉండగలవేమో. నువ్వు ఉండగలిగితే నువ్వు జయించినట్టే. చాలా మార్లు వ్యక్తి విస్తారమైనటువంటి మాట్లాడటం అలవాటు అయిపోయి ఒకసారి ఆ అలవాటుకు మనిషి లోనైతే తాను దాన్ని స్టాప్ చేయలేడు. గమనించండి, విస్తారమైనటువంటి మాటలు. మూడవది విస్తారమైనటువంటి ఆలోచనలు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు. ఇంకా అక్కడ పెద్ద జాబితా ఉన్నది, మనకు తెలుసు. దురాలోచనలు, చెడ్డ ఆలోచనలు. మనుషులు ఆలోచిస్తూ ఉంటారు. మంచిగా ఆలోచిస్తే మంచిది. ఆలోచన అనేది, జ్ఞానం అనేది, ఆలోచన విధానం మనిషికి దేవుడిచ్చాడు. విస్తారంగా ఆలోచించటం, అవుట్పుట్ ఏమీ ఉండదు. శాస్త్రజ్ఞులు ఒక విషయాన్ని పరిశోధించడానికి వారు ఆలోచిస్తారు. వారి ఆలోచన విధానం వినూత్నంగా ఉంటుంది, అది వేరు. అయితే విస్తారంగా ఆలోచించటం, చెడు ఆలోచనలను ఎంటర్టైన్ చేయటం, మానవుడు తన ఆలోచనలో దేవునికి దూరంగా వెళ్ళిపోవటం, మనస్సును అపవిత్రతతో నింపుకోవటం, తాను చూచేటటువంటి అనేక దృశ్యాలను బట్టి ప్రేరేపింపబడి తన శరీరంలో ఉన్నటువంటి ఇచ్ఛలను అవి ప్రకోపించడానికి లేక రైజ్ అవడానికి అవకాశం ఇవ్వటం, అది చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా యవనస్తులకు. యవన జీవితంలో ఆలోచనలను కంట్రోల్ చేసుకోవటం చాలా కష్టం. అందుకే ప్రార్థన చాలా అవసరం. నీ ఆలోచనలు నీవు నియంత్రించుకోలేకపోతే మోకాళ్ళ మీదకి వెళ్ళాలి. మోకాళ్ళ మీదకి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలు పెడితే ప్రార్థన కూడా రావటం లేదు. మోకరించు, దేవా నేను ప్రార్థించలేకపోతున్నాను, ఈ ఆలోచనలు నా బ్రెయిన్ ను తుఫాను లాగా నా మీద దాడి చేస్తూ ఉన్నాయి, ప్లీజ్ సేవ్ మీ అని దేవునికి అప్పగించుకో. కొన్ని మార్లు సాతాను, దురాత్మ శక్తులు నీ ఆలోచన మీద దాడి చేస్తూ ఉంటాయి.
కొన్ని మార్లు యవనస్తులు ఫోన్ చేసి చెప్తారు, అంకుల్ నా ఆలోచనలు చాలా వైల్డ్గా వస్తూ ఉన్నాయి, విపరీతమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఏమని సలహా ఇవ్వగాను? మోకాళ్ళ మీదికి వెళ్ళి నీ ఆలోచనలు నీవు అదుపులో వచ్చే వరకు, నీ ఆలోచనలను మరలా నీ స్వాధీనం చేసుకుని అవి మంచిగా మారే వరకు దేవుని సన్నిధానంలో కనిపెట్టు, మోకరించు, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. నీ ఆలోచనల్లో అనవసరమైంది నిండకుండా వాక్యాన్ని నింపుకో, దేవుని మాటని నీ పెదవులతో వల్లిస్తూ ఉండు అని చెప్పవలసి వస్తుంది. విస్తారమైనటువంటి ఆలోచనలు. యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ వచనం, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనోళ్ళని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఇది దేవుడు సెలవిచ్చేటటువంటి మాట. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున, మనిషి స్వంత ఆలోచనలు పాప మార్గానికి దేవుని నుండి దూరంగా తీసుకుని వెళ్తాయి. అందుకే దేవుడు, నా కుమారుడా నీకు సరైనటువంటి ఆలోచన చెప్తా, నీ మీద దృష్టి ఉంచి కుడి ఎడమకు తొలగకుండా తిన్నగా నీవు నడిచేటటువంటి మార్గాన్ని నేను నీకు ఉపదేశం చేస్తా, వచ్చి నా సన్నిధిలో కూర్చో అని దేవుడు అంటాడు. దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని దగ్గర కూర్చోటానికి మనిషికి తీరిక లేదు. అది మానవునితో ఉన్నటువంటి సమస్య. విస్తారమైనటువంటి ఆలోచనలు. ఇంకా కొన్ని మార్లు చెడు ఆలోచనలు కాదు కానీ విస్తారంగా ఆలోచిస్తూ ఉంటారు. మనిషి కూర్చుని 1 గంట సేపు దీర్ఘాలోచనామగ్నులై ఉంటారు. ఏంటి అవుట్పుట్ ఏంటంటే అవుట్పుట్ ఈజ్ 0. ఆలోచిస్తారు. ఆలోచనలో ఏదైనా ఒక మంచిది ఉంటే కూడా వాటిని అమలులో పెట్టలేరు. అమలుపరచినటువంటి ఆలోచనలు వాటి వల్ల ఫలితమేమి? ఆలోచించండి. ఒక విషయాన్ని గురించి నీవు 100 పర్యాయాలు ఆలోచించావు, 100 సార్లు ఆలోచించావు, 1 అడుగు వేయలేదు. ఆ ఆలోచన, దాని కొరకైనటువంటి సమయం అది వృధా అయినట్టే. కొన్ని మార్లు ఒక ఆలోచన ఒక క్రియకు నడిపిస్తుంది. కొన్ని ఆలోచనలు చేయవలసిన ఒక తీర్మానానికి నడిపిస్తాయి. కానీ వాటిని ఎప్పుడు అమలు పరచరు మనుషులు. ఒక మంచి పని చేయాలనుకుని దాన్ని ఎన్నడూ చేయరు, దాన్ని వాయిదా వేస్తారు. కనుక ఆలోచనలు మనలను మంచి తీర్మానానికి, అలాగే మంచి తీర్మానం మంచి క్రియలు చేయటానికి మనల్ని నడిపించేదిగా ఉండాలి. ఆఖరుగా విస్తారమైనటువంటి ధనం, విస్తారమైనటువంటి ఆస్తి అనేటటువంటి దాని గురించి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. విస్తారమైన ధనం అంటేనేమో మూవబుల్ ప్రాపర్టీ, విస్తారమైన ఆస్తి అంటేనేమో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. పొలాలు, బిల్డింగులు అవి కదిలేటటువంటివి కాదు. డబ్బేమో అది లిక్విడ్ క్యాష్ లేక హార్డ్ క్యాష్, నీ డెబిట్ కార్డు, ఇవన్నీ. కనుక విస్తారమైనటువంటి ధనం అనేది 2గా మనము ఆలోచించుకుంటూ ఉన్నాం. విస్తారమైనటువంటి ధనము, విస్తారమైనటువంటి ఆస్తి. సామెతల గ్రంథం 16వ వచనం, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం. కొన్ని మార్లు ఎక్కువ క్యాష్ మనిషికి ఏమి ఇస్తుంది అంటే ఎక్కువ సమస్యలు ఇస్తుంది. గుర్తుంచుకోనండి. డిమానిటైజేషన్ పీరియడ్కి ముందు చాలా మంది కూడబెట్టుకున్నటువంటి వాళ్ళు దాన్ని మార్చుకోవటానికి చాలా తంటాలు పడాల్సి వచ్చింది. డిమానిటైజేషన్ పీరియడ్లో ఎన్ని అవస్థలు పడ్డారో వాళ్ళు. విస్తారమైనటువంటి ధనం నిద్ర లేకుండా చేస్తుంది. దాన్ని ఎలా వృద్ధి చేయాలని ఆలోచిస్తాడు.
కొన్ని మార్లు దాన్ని పెట్టుబడి పెట్టి తను అనుకున్నటువంటి రిటర్న్ రాకపోతే దాని గురించి చింతపడుతూ ఉంటాడు. రాక్ఫెల్లర్ జీవితాన్ని మీరు స్టడీ చేయండి. వ్యాపారంలో తనకు కలిగినటువంటి అనుభవాల గురించి తన జీవిత మొదటి భాగంలో, ఆ తర్వాత కాలాల్లో చాలా తాను ఫిలాంథ్రపిస్ట్ గా మారిపోయాడు. జీవిత విలువలు తాను నేర్చుకున్నాడు. 2 భాగాలుగా రాక్ఫెల్లర్ గారి జీవితాన్ని ప్రపంచ ధనికుల్లో ఒకడుగా ఎంచబడినటువంటి రాక్ఫెల్లర్ ఫౌండేషన్ తర్వాత స్థాపించాడు. తాను ప్రజలకు సహాయం చేయడానికి వైద్యపరంగా. రాక్ఫెల్లర్ జీవితాన్ని స్టడీ చేస్తే విస్తారంగా కూర్చుకోవటానికి, వ్యాపారంలో అందరికంటే ముందు ఉండటానికి చాలా ఎంత ప్రయాసపడ్డాడో, ఎంత టెన్షన్కు గురయ్యాడో, తన ఆరోగ్యం ఎంత క్షీణించిందో రాక్ఫెల్లర్ జీవితాన్ని చదివితే మీకు అర్థమవుతుంది. ఆస్తి ఎక్కువైతే భక్షించేవారు ఎక్కువ అవుతారని మనకు వాక్యం గుర్తు చేస్తుంది. ఆస్తి ఎక్కువ ఉంటే సమస్యలు కూడా ఉంటాయి. ధనం అనేది చాలా మార్లు నీ దగ్గర ఎక్కువ ఉంటే నిన్ను ఎక్కువ సమస్యలకు గురి చేస్తుంది. కొంతమంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది, కూలిపోయింది అనుకోండి, మీరు కూడా కూలిపోతారు. అంతే, హార్ట్ స్ట్రోక్ వస్తుంది, కొందరు పల్స్ డౌన్ అయిపోతుంది. అవసరమా? చాలా మార్లు మానవుడు కూర్చుకున్నది తన క్షేమం కొరకేనా? ఆలోచించాలి. మనం విస్తారమైనటువంటి ఆస్తిని గూర్చి మనము జ్ఞాపకం చేసుకుందాం. దానికి ముందు లూకాసు వార్త 12వ అధ్యాయం 33-34 వచనాలు. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధర్మం సంపాదించుకునడి, అక్కడికి దొంగరాడు చిమ్మట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయం ఉండును. ప్రభువు చెప్పినటువంటి మాట. కొందరు ప్రతి రూపాయిని చాలా ఘనంగా, చాలా ఎక్కువగా ప్రేమిస్తారు. ఒక మామగారికి కోడలకు వివాదం ఎందుకు వచ్చింది అంటే, చాలా సంవత్సరాల క్రితం సంగతి, 40 ఏళ్ల క్రితం సంగతి. మామగారు చెప్పాడట కోడలతో, నీవు 1 రూపాయిని 10 రూపాయలలాగా చూడాలి, 10 రూపాయలు 100 రూపాయలుగా ఎంచుకో అని చెప్పాడట కోడలు. ఆ కోడలు చాలా తెలివి కలిగింది, కొంచెం నోరు కలిగింది, ఆర్గ్యూ చేసేది. ఏం మావయ్య, నేనేమో డబ్బు ఎక్కడన్నా వేస్ట్ చేశానా? 1 రూపాయలు 10 రూపాయలుగా చూడమంటున్నామని గొడవ పెట్టుకుంది. చాలా సంవత్సరాలు వారికి మాటలు లేవట. చూసారా ఎలా ఉన్నది? డబ్బు చాలా మార్లు కుటుంబంలో సమస్యలు తీసుకొస్తుంది. అక్షయమైనటువంటి ధనం పరలోకం కొరకు సంపాదించుకోవటం మనుషులు నేర్చుకున్నారా? పరలోకం కొరకు ఎలా సంపాదించుకోగలం? అది చాలా ప్రత్యేకమైనటువంటి అంశం. పరలోకం కొరకు నీ సమయాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దానికంటే ముందు నీ ధనాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి. పరలోకానికి నీ డబ్బును ట్రాన్స్ఫర్ చేయగలవా? చేయొచ్చు. అక్కడికి వెళితే ఆ కరెన్సీ ఉండదు, ఏ కరెన్సీ ఉండదు. కానీ పరలోకంలో నీకు ధనం కలుగుతుంది. పరలోకంలో నీకు ధనం కలుగుతుంది. వారు డబ్బుల గురించి మాట్లాడినప్పుడు మొదటి శతాబ్దంలో అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు. చిమ్మెట వస్త్రాలని, పుస్తకాలని, లేకుంటే వాటిని తినేసేస్తుంది. యేసు ప్రభు ఈ మాట చెప్పినప్పుడు ఈ మాట విన్నటువంటి బోధకులు లేక శాస్త్రులు, పరిసయ్యులు నవ్వారు. ఆ దినాల్లో కరెన్సీ లేదు. ఆ దినాల్లో కాయిన్స్, బులియన్ స్టాండర్డ్, గోల్డ్ స్టాండర్డ్ ఉండేది. విలువైనటువంటి నాణ్యాలు, వెండి నాణ్యాలు, బంగారు నాణ్యాలు ఉండేవి. లేక నాణ్యాలు ఉండేటటువంటి కాలంలో చిమ్మెట కొట్టదు అంటే చాలా మందికి అర్థం కాలేదు. కానీ దేవుని వాక్యం సత్యం, అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత కాలంలో పేపర్ కరెన్సీ వచ్చింది. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి దేశానికి కరెన్సీస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ కరెన్సీస్ ఉన్నాయి అనుకోండి. ఇంటర్నేషనల్, అంతర్జాతీయంగా డాలర్, పౌండ్ లేక యూరో, ఇటువంటి అంతర్జాతీయ కరెన్సీలు ఉన్నాయి. ఎక్కువ ప్రాచుర్యం పొందినటువంటి అన్నిటికంటే డాలర్
చాలా ప్రాచుర్యం పొందింది. మీరు ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు, నేను ఇజ్రాయెల్ దేశంలో డాలర్స్తో పాటు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ కరెన్సీ నేను ఇస్తానంటే అక్కడ ఉన్నటువంటి షాప్ వాళ్ళు అంటారు ఇంగ్లీష్లోనే డాలర్స్ ఇమ్మంటారు వాళ్ళు. నాకు అనిపించింది వీళ్ళు ఇజ్రాయెల్ దేశంలో లేక జెరూసలేంలో వ్యాపారం చేసేవాళ్ళు అయ్యుండి నేను షెకెల్ ఇస్తానంటే వాళ్ళు డాలర్ అడుగుతున్నారేంటి అని అనిపించింది నాకు. వాళ్ళు డాలర్లు ఎక్కువ ప్రేమిస్తారు, ఈజీ అని అనిపించింది నాకు. ధనం, అక్షయమైనటువంటి ధనం సంపాదించుకోమని ప్రభు చెప్పాడు. మనం మనకున్నటువంటి ఆస్తి, డబ్బు ఎక్కడుంటే బీరువాలో డబ్బు పెట్టారనుకోండి, అర్ధరాత్రి మెలకు వస్తుంది, వెళ్ళి బీరువా సరిగా తాళం వేసేనా లేదా కొంచెం దాన్ని చెక్ చేసి వస్తూ ఉంటారు. ఎక్కడో ఏదో శబ్దం అయిందనుకోండి, ఏమైనా జరుగుతుందా, ఎవరైనా ప్రవేశించారా అనేటటువంటి అనుమానం వస్తూ ఉంటుంది. అవునా కాదా? మన ధనం ఎక్కడుంటుందో మన హృదయం అక్కడ ఉంటుంది. అయితే ప్రభు చెప్పినటువంటి మాట, విస్తారమైనటువంటి ఆస్తి లేకుంటే ధనం చాలా మార్లు మానవునికి తీసుకుని వచ్చేటటువంటి సమస్యల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 22వ వచనం, ఇక్కడ ఒక యవనస్తుని గురించి వ్రాయబడి ఉన్నది. నిత్యజీవం పొందటానికి నేను ఏ మంచి కార్యం చేయాలని యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి నడి రోడ్లో మోకరించి తను తాను తగ్గించుకొని, ఆస్తి కలిగినటువంటి వాడు, తాను యూదుడు, మంచి జ్ఞానం కలిగినటువంటి వాడు, ధర్మశాస్త్రం తెలిసినటువంటి వాడు, ధర్మశాస్త్రాన్ని పాటించేటటువంటి వాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 16వ వచనం, బోధకుడా నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవాలి, వేరొక చోట సద్బోధకుడా అని ఉంటుంది. ప్రభు అన్నాడు, నీ ఆస్తిని అమ్మి, 21వ వచనం, నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల, నీవు ఇవన్నీ నేను ఆజ్ఞలు పాటించమంటే అవన్నీ చేస్తున్నాను అన్నాడు. అలాగైతే నీ ఆస్తిని అమ్మేసేయి అన్నాడు. ఇక్కడ 22వ వచనం, అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయింది. అదే మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో మార్కు ఇంకొక చక్కని పదం అక్కడ వాడబడి ఉన్నది. మార్కు సువార్త 10వ అధ్యాయం 22వ వచనం, అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నగుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయింది. వ్యసనపడుచు దుఃఖపడుచు యేసు ప్రభు దగ్గర నుండి వెళ్ళిపోయాడు. పరలోకంలో ఆస్తిని సంపాదించుకునేటటువంటి ఆధిక్యత పోగొట్టుకున్నాడు. పరలోకంలో మరి భూలోకంలో నష్టపరుచుకున్న దాన్ని బట్టి పరలోకంలో బహుమానం ఉంటుంది, పరలోకంలో ఆస్తి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు అని చెప్పినటువంటి వాక్యానుసారమే ఆత్మల్లో సంపాదించినటువంటి వారు, ప్రభు కొరకు తమ్మును తాము వ్యయపరుచుకున్నటువంటి వారు, తమ ఆస్తిని ప్రభు కొరకు వ్యయపరుచుకునేటటువంటి వారు పరలోకం కొరకు కూర్చుకుంటారు. మరి మనం ఏమి కూర్చుకుంటూ ఉన్నాం అనేది ఈ ఉదయకాలం ఆలోచించదగింది. లూకా సువార్త 12వ అధ్యాయంలో మనకి కనిపించేటటువంటి వ్యక్తిని మనం చూద్దాం. 9వ వచనం, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము. ఒక ధనికుడు భూమి సమృద్ధిగా పడితే పైన 16వ వచనం ఆలోచించుకున్నాడట. 18వ వచనం, నా కోట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకుంటాను. ప్రాణంతో ఏం చెప్తాను, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది.
ఎందుకు ప్రయాసపడుతూ ఉన్నాడు? అక్రమంగా సంపాదించడానికి ఎందుకు ప్రయాసపడుతూ ఉన్నాడు? అక్రమంగా కాదు, సక్రమంగానే సంపాదించాడు అనుకుందాం. ఇతని ఆస్తి, పంట, భూమి బాగా పండింది, ఇతను న్యాయంగానే సంపాదించుకున్నాడు. అయితే ప్రాణంతో చెప్తాను అనుకున్నాడు, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము. ఇప్పుడు విస్తారంగా కూర్చుకున్నటువంటి వారి ఆస్తి కొందరు ప్రాణాలను కాపాడలేకపోయింది అని మనకు తెలుసు. వారి ఆస్తి వారి ప్రాణాలను కాపాడలేకపోయింది. ప్రాణాలను కాపాడేవాడు దేవుడే. కనుక విస్తారంగా కూర్చుకోవటం, ల్యాండ్స్, బిల్డింగ్స్, అలాగే మనుషులు విస్తారమైనటువంటి జ్యువెలరీ కూర్చుకునేటటువంటి వారు చూచారా? విస్తారమైనటువంటి ఆస్తి, ల్యాండ్స్, బిల్డింగ్స్, జ్యువెలరీ, డ్రెస్సెస్ విస్తారంగా కొంటారు. షాపింగ్కి వెళ్ళారంటే అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ఖర్చు పెడతారు. గాంధీ అనే ఎకనామిక్ థాట్ లో ఒక చక్కని సలహా గాంధీ గారు చెప్తారు. అవసరమైన దానికంటే ఎక్కువ కొనటం అది తప్పు అంటాడు ఆయన. అపరిగ్రహం అనొచ్చు దాన్ని. అవసరమైన దానికంటే ఎక్కువ కొనకూడదు. అది గాంధీ గారి ఆర్థిక ఆలోచన విధానం, గాంధీయన్ ఎకనామిక్ థాట్ అంటారు దాన్ని. మనుషులు విస్తారంగా వస్తువులు కూడా కూర్చుకుంటూ ఉంటారు. ఆ వస్తువులను మెయింటైన్ చేసుకోవటానికి చాలా కష్టపడాలి. ఒక పర్యాయం హైదరాబాద్లో నాతో పనిచేసినటువంటి, ఇక్కడ సూళ్ళూరుపేటలో బ్యాంకులో పనిచేసినటువంటి ఒక మిత్రుని యొక్క ఇంటికి నేను వెళ్ళాను. చాలా మంచి స్ట్రాటజిక్ లొకేషన్లో, ఆ దిల్సుఖ్ నగర్ ప్రాంతంలోనే ఉన్నది. ఆ లోపల ఇంకొక కాలనీలో వెళ్ళినప్పుడు చాలా పెద్ద బిల్డింగ్, ఆ బిల్డింగ్ తన పేరే పెట్టుకున్నాడు. వారు వివాహమైన తొలి సంవత్సరాల్లో ఆ కపుల్ ఇక్కడ ఉన్నారు. నా కొలీగ్ గా పనిచేసినటువంటి ఆ వ్యక్తితో ఆ బిల్డింగ్ గురించి నేను మాట్లాడుతూ ఉంటే అప్పుడు తన మిసెస్ వచ్చారు, పరిచయం చేశారు. అమ్మ, మీరు ఎంతమంది సర్వెంట్స్ని పెట్టుకుంటారు ఇంత పెద్ద హౌస్ మేనేజ్ చేయడానికంటే? లేదండి, నేనే కష్టపడి అన్ని గదులు క్లీన్ చేసుకుంటానండి. రోజంతా ఆమెకు అదే పని. ఏం పని? రోజంతా పెద్ద బిల్డింగ్ చూస్తూ, సంతోషపడుతూ, కష్టపడి ఊడ్చుకుంటూ, తుడుచుకుంటూ, గదులను చూచి సంతోషిస్తూ ఉంటుంది. బాగుంది కదండి? జీవితం బిల్డింగ్కే అంకితం. కొందరు పూల మొక్కలు, ఇల్లు దానికే అంకితం అయిపోతూ ఉంటారు. అందుకంటే లైఫ్ ఈజ్ సంథింగ్ నోబుల్, మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. అంతకంటే శ్రేష్టమైనవి, ఉన్నతమైనవి లేవా? అంతకంటే ఉన్నతమైనవి. ఆఖరిగా ఇంకొకటి చెప్పి ఈ దినం నేను ముగిస్తాను. లూకాసు వార్తలోనే ఈ ధనికుడు ఈ యేసుప్రభువు గారు చెప్పినటువంటి ఉపమానం ఇది, 16వ వచనం. ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఈ ధనికుడు ఏమంటున్నాడంటే, తన ప్రాణంతో తినుము, త్రాగుము, సంతోషించుము, విస్తారంగా భుజించటం. దీన్ని ఏమన్నారు? విస్తారంగా భుజించటం. కంటి నిండుగా ఉండాలి. తెలియక ఎంత తింటున్నారో ఇంకా తింటూనే. ఈ రోజుల్లో ఆర్డర్ ఇస్తే ఆన్లైన్లో వచ్చేసేస్తాయి. ఈవెన్ ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు మీరు ఆర్డర్ ఇవ్వండి, కరెక్ట్గా స్టేషన్లో మీకు తీసుకొచ్చి మీరు ఇచ్చినటువంటి ఆర్డర్ మీకు డెలివరీ చేసి వాళ్ళు వెళ్తారు. ఎన్ని సౌకర్యాలండి ఈ రోజుల్లో. చాలా చక్కగా మనిషి ఫుడ్ని ఎంజాయ్ చేయటం ఎంత నేర్చుకున్నాడో, అయితే విస్తారంగా భుజించడం నేర్చుకున్నారు. అది వచ్చిన సమస్య. ఎంత తింటున్నారో తెలియదు, అందుకే బరువు పెరిగిపోతున్నారు, అందుకే ఒబిసిటీ సమస్యలు వస్తూ ఉంటాయి, అందుకే చాలా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. మానవుడు తింటూ ఉంటే
దురాశ, ఇంకా తినమని ప్రేరేపణ. బ్రతకటం కొరకు తింటున్నాడా, లేకుంటే తినటం కొరకే బ్రతుకుతున్నాడా అనేది కొంతమందిని చూస్తే ఆలోచన వస్తుంది. మనం ఉదయం లేచింది మొదలు రాత్రి పండుకోబోయే వరకు ఏం తినాలి, ఏమి తినాలి, ఏమి తినాలి, ఎప్పుడు తిండిని గురించి ఆలోచిస్తూ ఉంటారు కొందరు. చాలా విచారకరం కదా, చాలా విచారకరం. విస్తారమైనటువంటి భోజనం, దానికి మనం పెట్టగలిగినటువంటి టైటిల్ విస్తారమైన తిండి, విస్తారమైనటువంటి భోజనం. కనుక విస్తారమైనటువంటి పనులు, విస్తారమైనటువంటి మాటలు, విస్తారమైనటువంటి ఆలోచనలు, విస్తారమైనటువంటి ఆస్తి, విస్తారమైనటువంటి భోజనం. నీ జీవితంలో ఎక్కడ నీవు సరి చేసుకోవాలో ఈ ఉదయకాలం ఒకసారి పరిశీలన చేసుకున్నా. తలలు వంచుతా. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, ఈ ఉదయకాలం మీ గ్రంథంలో నుండి మా గమనాన్ని తీసుకుని వచ్చిన లేఖన భాగములన్నిటి కొరకు స్తోత్రాలు. విస్తారమైనటువంటి పనులు పెట్టుకుని మేము చేయవలసినటువంటి పనులు, బాధ్యతలు మర్చిపోయి నష్టపోయే అపాయం నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థిస్తూ ఉన్నాం. విస్తారమైనటువంటి మాటలు మా సమయాన్ని తినివేసేటటువంటి అపాయం నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థన చేస్తున్నాం. విస్తారమైనటువంటి ఆలోచనలను క్రియాశూన్యులుగా మమ్మల్ని చేసే అపాయం నుండి తప్పించమని ప్రార్థన చేస్తున్నాం. విస్తారమైనటువంటి వస్తువులు, సామగ్రి, విస్తారమైనటువంటి ధనం మీ నుండి మేము దూరమై పరలోకం కొరకు దరిద్రులు అయ్యేటటువంటి అపాయం నుండి మేము తప్పించబడటానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. విస్తారమైనటువంటి భోజనం మా ఆరోగ్యాన్ని పాడు చేయకున్నట్లు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదేమో మా గమనాన్ని తీసుకుని వచ్చినటువంటి వాక్యములు మాకు హెచ్చరిక పూర్వకంగా ఉంటుండగా మీరే సహాయం దయచేయము, తోడైండము, బలపరచు. మీ రక్త ప్రోక్షణకు మమ్మలను అప్పగించుకుంటూ మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘాన్ని, మా తెలుగు రాష్ట్రాలను, మా దేశాన్ని దీవించమని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంగమునకు తోడై ఉండును గాక. ఆమేన్.